బేబీ ఫేస్ అయిపోయినట్టు అయిపోయింది కదా. జిమ్లో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. నాకు మూవీ క్యాచ్ చేయలేమేమో. 6 మన అవుట్ఫిట్ అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లోనే పెట్టా. బట్ ఈరోజు మన వర్కౌట్లో ఇదే లాస్ట్ వేరియేషన్. మూవీ స్టార్ట్ అవ్వచ్చు. అసలు ఎవరితో కలర్ లేను, ఆ టైప్ పర్సనాలిటీ నాది. పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇంకా ఇంటర్వ్యూ ఏం ఫిక్స్ అవ్వలేదు. సో వ్లాగ్ని అయితే డైరెక్ట్ కంటిన్యూ చేసేద్దాం. మన ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టే హెయిర్ కట్ అయితే చేంజ్ చేసా. మొత్తం బేబీ ఫేస్ అయిపోయినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మంచిగా జిమ్కి వెళ్ళి జిమ్లో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. నాకు ఎప్పటి నుంచో కొంచెం ఫియర్ ఉండేదంటే కెమెరా పట్టుకోలేను. నేను నా చుట్టూ ఎవరైనా ఉన్నారంటే నేను కెమెరా పట్టుకోలేను అనమాట. అంటే తీసుకోండి వీడియోస్ ఎవరు లేనప్పుడు మాత్రమే. సో ఇప్పుడైతే అందరూ ఉంటారు. ఈ టైంలో వెళ్దాం, రికార్డ్ చేద్దాం. నా పుష్ డే స్ప్లిట్ అంతా చూపిస్తా, చూడండి. అండ్ దీని తర్వాత వెళ్తే మూవీకి వెళ్దాం. మంచిగా క్రియేటివ్ తీసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఈ వ్లాగ్లో నా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు కాబట్టి కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. ఇది నా కోసం క్రియేట్ చేసుకున్న పేజ్ కాబట్టి నేనే మాట్లాడాలి. చూసేయండి. మనం జిమ్కి వెళ్ళినా సరే ఇప్పుడు ఈ ట్రైపాడ్తో కూడా ఒక టాస్క్ ఉంది. ఏంటంటే ఈ కింద ఇది ఉంది కదా అటాచ్మెంట్, ఇదైతే ఫుల్ రోల్ అయిపోతుంది అనమాట. అండ్ నేను జిమ్లో ఎలాంటి సెట్టింగ్స్ పెట్టాలి అనేది కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చెక్ చేస్తా. ఈ హెయిర్ కట్ చూస్తేనే జరగొస్తుంది. అంటే ముందుసారి చేసినప్పుడు అయితే దీనికన్నా దారుణంగా చేసాడు అనుకోండి. ఈసారి కొంచెం పర్లేదు, కొద్దిగా చూడగలుగుతున్నాం. బీటెక్ జాయిన్ అయినప్పుడు నా ఫేస్ ఏ లుక్ అయితే ఉందో ఆ లుక్ వచ్చేసి అప్పుడు ఓకే. అప్పుడైతే క్రియేటివ్ తీసుకొని జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ మూవీ వచ్చేసి 6కి ఒక షో ఉంది. ఇప్పుడు టైం అయితే 4:40 అలా అయిపోతుంది. మ్యాక్స్ మూవీ క్యాచ్ చేయలేమేమో 6కి. ముందైతే జిమ్కి వెళ్దాం, చేసినంతసేపు చేద్దాం. మ్యాక్స్ ఈ 1 అవర్లో వర్కౌట్ స్ప్లిట్ అయితే కంప్లీట్ చేయడం కష్టం. ఎందుకంటే పుష్ డే ఫాలో అవుతాం కాబట్టి చెస్ట్, ట్రైసెప్, షోల్డర్ ఇవన్నీ చేయాలి కాబట్టి. సో ఇది అవ్వదు. మనం క్రియేటివ్ తీసుకుని కూడా చాలా డేస్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో వీడియో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి తీసుకుంటున్నా. హెయిర్ కట్ ఎలా ఉందో మీరే చెప్పండి. అంటే తీసుకుంటే ఏదైనా సరే కంటిన్యూ చేయాలన్నమాట. నా అలా బ్రేక్ ఇచ్చి చేయకండి. 5 minutes అయితే మన అవసరం పాకెట్ వరకు ఛార్జింగ్ పెడతాం. ఎందుకంటే ఇప్పుడు 45 మాత్రమే ఉంది. అలా ఛార్జింగ్ పెట్టి మనం జిమ్కి ట్రైపాడ్ అండ్ కెమెరా తీసుకెళ్ళడం ఇదేమో ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు అయితే ట్రైపాడ్ మొబైల్లో రికార్డ్ చేసా. బట్ అప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ఇదైతే కొంచెం హడావిడిగానే ఉండిద్ది. కానీ నా బాధ అంతా ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడలేను జనమంటే. సో ఇది బిఫోర్ జిమ్ అనమాట. వచ్చేది పంపవచ్చు. అది మరి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నా. చూడండి ఇందాక హెయిర్ కట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఒక్కోసారి బాగుంటుంది, ఒక్కోసారి ఇలా దెబ్బ అయిపోతుంది. దానికి బాగుండాలనిపిస్తే బాగుంటుంది, లేదంటే ఇలా అవుతుంది. జిమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే టైం అరౌండ్ అలా 5 అలా అవుతుంది. జనాలు ఈ టైంలో బాగానే ఉంటారు జిమ్లో. ఇదైతే ఈరోజు మన అవుట్ఫిట్ అనమాట. కింద షూ మ్యాచ్ అవ్వట్లేదు పైన టాప్కి, బట్ ఏదో ఒకటిలే. రూమ్లో వాటర్ కూడా లేవు. వచ్చేటప్పుడు దీన్ని కూడా మోసుకొని రావాలన్నమాట పైకి. మన దగ్గర జిమ్ బ్యాగ్ కూడా లేదు ఇవన్నీ క్యారీ చేయడానికి. అలాగే పట్టుకొని వెళ్దాం. జిమ్కి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే దీని సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ చేయాలన్నమాట. ఫ్లిక్కరింగ్ వచ్చేస్తుంది లైట్ ఎక్కువ పడుతుంటే. చాలా ఎక్కువ ఫ్లిక్కరింగ్ వస్తుంది. ఎప్పుడైతే తగ్గింది కానీ నాకైతే చాలా గట్టిగా వచ్చింది. ముందైతే వార్మప్తో స్టార్ట్ చేద్దాం. కామెడీ ఏంటంటే ఈరోజు మనం రికార్డ్ చేద్దామని అనుకున్నాం కదా. ఫుడ్ అయితే మంచి రష్గా ఉందన్నమాట. మనం ఫస్ట్ వచ్చేసి ఇంప్లిమెంట్ అయితే అయిపోయింది. దీనిలో అయితే సాంగ్స్ వస్తున్నాయి నాకు తెలియదు.
కాపీరైట్ పడించలేదు, బట్ నార్మల్ ఫ్లాట్ ఇదైతే కొద్దిగా స్టెబిలిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మెషిన్ ప్రెస్ అయితే చేస్తాను నేను. మన కెమెరాతో జిమ్లో ఇదే రికార్డ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి అన్ని తను బాగా ఏం చేయట్లేదు. నెక్స్ట్ టైం అలవాటు అయిపోతే కూడా అలా చేయొచ్చు. నేనైతే వీడియోస్ తీసి అడవిలో పడి సెట్ స్కిన్ వేరియేషన్స్ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడం మేము మర్చిపోతున్నాం. ఇంకా మనకి ట్రైసెప్ వేరియేషన్స్ ఒకటి ఉంది. ఇంకా మన ట్రైసెప్ వర్కౌట్స్ ఒకటి ఉంది అని చెప్పా కదా. మనం ట్రైసెప్ బూస్ట్ అని ఒకటి చేస్తాం అండ్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్. నేను ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్లైన్లో పెట్టా, బట్ అయినా నాయిస్ వస్తుంది అని ఆలోచించాను. చూద్దాం. చాలా వర్కౌట్స్ ఫామ్ కరెక్ట్గా చేసినప్పుడు నాకు తెలిసేది, ఎందుకంటే మనకి ప్రొఫెషనల్ ట్రైనింగ్ అవ్వట్లేదు. మేము వచ్చేసి మల్టీ స్టాండ్ ప్లేట్ అనమాట. ఇప్పటి వరకు చేసిన మిస్టేక్ ఏంటంటే నేనైతే బట్ట పెట్టుకున్నాను అనమాట. అందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తుంది. నాకు బయట నాయిస్ ఏం తెలియదు, బట్ నేను అలా మాట్లాడుతూనే ఉన్నా. చాలా స్లోగా మాట్లాడాను అంట. అదంతా కూడా ఇందులో ఎంతవరకు క్యాప్చర్ అనేది తెలియదు. చాలా వరకు నాయిస్ వస్తుంది. అండ్ ఈ మ్యూజిక్కి కాపీరైట్స్ పడిందంటే మాత్రం మనం ఈ వ్లాగ్ అంతా చేసుకోక అనమాట. నేను ఇంటికి వెళ్ళి అవన్నీ చెక్ చేసుకొని వీడియో అప్లోడ్ చేయాలి. జిమ్లో రికార్డ్ చేయడం కొంచెం కష్టమే, బట్ ఒకప్పుడు అది అయితే అసలు కెమెరా పట్టుకోలేకపోతున్నామో. అప్పుడైతే బాగానే చేస్తున్నాం. చెస్ట్ ఒక వేరియేషన్ చేసేసి నేను ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోతా. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసే రోజు ఎప్పుడు కూడా 2 hours మినిమం పట్టేది. ఈరోజు అయితే చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేశాను. మా జిమ్లో మంచి పోజింగ్ రూమ్ కూడా ఉండేది నాకు ఈరోజు వచ్చింది. సో చెస్ట్ ఇంకో వేరియేషన్ అన్నా కదా, అది చేసేసిన తర్వాత వెళ్తాం నెక్స్ట్. అంటే నాకు సిగ్గే వెళ్ళాం, బట్ వెళ్దాం. ఈరోజు మన వర్కౌట్లో ఇదే లాస్ట్ వేరియేషన్. ఇంకా కొంచెం సిగ్గట్టు వస్తుంది. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ట్రయల్ రూమ్. నేను చెప్పాను వెళ్దాం, వెళ్దాం. సో మన వర్కౌట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ అనుకున్నట్టే ట్రయల్ రూమ్కి వెళ్ళి వీడియోస్ కూడా తీసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్ వచ్చేసి గ్రౌండ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. టైం అయితే అరౌండ్ 7 అలా అవుతుంది. సో లెట్స్ గో. ఇంకో వెళ్తే 2 hours మూవీ ఉండేది కాబట్టి ఏమైనా తినేసి మనం మూవీకి స్టార్ట్ అవ్వచ్చు. ట్రై చేసినాక ఇలా జిమ్లో వీడియో రికార్డ్ చేసి ఇంటికి వస్తుంటేనే ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే అనుకోవచ్చు ఇలా జిమ్లో మాట్లాడడమే కదా ఎవడన్నా మాట్లాడేస్తాడు, రికార్డ్ చేయడమే కదా ఎవడన్నా రికార్డ్ చేసేస్తాడని. బట్ స్టార్టింగ్ నుంచి ఒక 4 ఫ్రెండ్స్ లేనోడు, ఎవరితో మాట్లాడలేనోడు, అసలు ఎవరితో కలవలేడు, అసలు మాట్లాడమే రాదనుకో, అంటే అసలు ఎవరితో కలవలేను ఆ టైప్ పర్సనాలిటీ నాది. అది నాకు తెలుసు, నాతో ఇంతకుముందు వరకు ఉన్న వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి తెలుసు. అయినా కూడా ఇప్పుడు నేను ఇంతలో చేంజ్ అయ్యానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే లోపల ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట. పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. వెళ్తే తినేసి మూవీకి కూడా వెళ్దాం. 8:20 అవుతుంది. మంచిగా తినేసి మూవీకి అయితే వెళ్ళిపోదాం.
ఓకే, మూవీ అయితే అయిపోయింది. నా ఒపీనియన్ అయితే నేనేం షేర్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు పక్కా చూడాల్సిందే థియేటర్లో మాత్రం. సో మిస్ చేసుకోకుండా చూసేయండి. వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా రికార్డ్ చేసా. ఇదంతా ఎడిట్ చేయడం అంటే కష్టమే. సో గుడ్ నైట్.